రాజంపేట నియోజకవర్గం ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటల రామయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. జనసేన నేత భాస్కర్ పంతులు, ఆచార్య వీరమహిళ, జడ్డా శిరీష తదితరులు పాల్గొన్నారు. शुभ नामे जागे जय हिंद भारत माता के भारत माता के जय हिंद। ఇతరుల సంతోషాలను పంచుకుని చూడండి. भारत भाग्य विधाता पंजाब द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा तव शुभ नामे जागे जय हिंद भारत माता के भारत माता के जय हिंद। ఆధ్వర్యంలో ఎంతో మహానుభావులు ఎంతో పోరాటం చేసి ఈరోజు స్వాతంత్రం చేస్తున్నారు. ఈ సందర్భంలో కోరుకుంటే అందరికీ శుభాకాంక్షలు. లీగల్ సెల్ డాక్టర్ సుబ్రాడ్ అన్న గారికి, అలాగే మా ముందు మా వాసన ఒక ఇన్ఫ్లుయెన్స్ గతంలో ఆ సార్ మేము ఈ పార్టీకి ఎంతో పెద్దగా ఉంది, ఎన్నెన్నో సమస్యలు పెద్దగా చెప్తూ పార్టీ ముందుకు తీసుకోబోతుంది. అలాగే మన మలిశెట్టి వెంకటరమణ ఆఫీసులో ఈరోజు 78వ రోజు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి స్వరాజ్యం, ఇలాంటి దేశభక్తి మా కొత్తగా వచ్చిన స్వాతంత్ర దినోత్సవం అని చెప్పి ఇండియన్ కూటమి విజయంతో, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం ఇండియన్ కూటమి విజయం సాధిస్తూ తొలి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడం చాలా ఎంతో ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఇంటింటికి జెండా ఎగరవేసి, జాతీయ జెండా ఎగరవేసి, అలాగే మన దేశభక్తి ప్రతి ఒక్క పౌరుడైన అందరికీ దేశభక్తి ఉండే పరిస్థితుల్లో కనీసం జాతీయ గీతం పాడేదాన్ని కూడా తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు మన స్వరాజ్యం మనం పాడుకుంటూ, అలాగే గతంలో ఉన్న ప్రభుత్వం అరాచకాలు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇండియన్ కూటమి విజయంతో మనం ఎన్నెన్నో పనులు చేపిస్తూ ప్రజల ముందు వాళ్ళ న్యాయం తెలుస్తూ పేదవాళ్ళకి ఎన్నో సమస్యలను పోరాడుతూ, అలాగే ఈరోజు మా సార్ మలిశెట్టి వెంకటరమణ గారు ఆయన ఆదేశాలతో మా జెండా ఎవరైనా ఆయన ఆఫీసులో ఈరోజు జెండా గారు ఎవరైనా చాలా హ్యాపీగా ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికైనా ఈ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, అలాగే వీడియో మిత్రులకు, అలాగే మా అక్క చెల్లెలకు, మా అన్నతమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు మీద నా ఉదయం ధన్యవాదాలు తెలుసుకుంటూ జై జనసేన, జై బంధువులు, బలవంత జై జనసేన. ఈరోజు మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా మన రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం యొక్క విలువ పూర్తిగా తెలియకపోయినా పాక్షికంగా తెలిసింది. ఎందుకంటే రాక్షస పాలన నుంచి మనం విముక్తి చేసుకున్నాం. జగన్ అనే రాక్షసుని పాలన ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆ విధంగా ఉండింది. వాళ్ళ పరిపాలన నుంచి మనం విముక్తి పొందేదానికి స్వాతంత్రం కోసం
ఎంతోమంది కొన్ని వేల మంది దేశం మొత్తం అంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి మన గాంధీజీ నాయకత్వంలో అహింసా మార్గంలో మనం పోరాటం చేసాం. అహింసా మార్గము హింసా మార్గము రెండు మార్గాలు ఉన్నాయి. అతివాదవాదము మితవాదవాదము అని చెప్పేసి రెండు మార్గాలు ఉన్నాయి. అయితే గాంధీ మహాత్ముని ఆధ్వర్యంలో అహింసావాద మార్గాన్ని ఎన్నుకొని మనము పూర్తిగా స్వాతంత్రాన్ని తెచ్చుకున్న తర్వాత చాలా సంతోషపడిపోయినాం. ఆనందంలో ఉక్కిరి అయిపోయి స్వేచ్ఛ ఎక్కువ అయిపోయింది. మనం బానిసలుగా బతికి 200 సంవత్సరాలు బతికి మనము బానిస బతుకులుగా స్వేచ్ఛలోనే ఉండిపోయినాం. అప్పుడు నాయకులు కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసినారు అన్నమాట. వాళ్ళే నాయకులుగా ఉన్నారు. వాళ్ళు పరిపాలకులుగా వచ్చారే కానీ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా మరికొంతమంది దేశ నాయకులంతా ఉన్నారు. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా నిజాయితీ కలిగినటువంటి, దేశభక్తి కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు. ఆయనకు ఉక్కు మనిషి అని కూడా పేరు. అటువంటి ఆయన కొన్ని సూచనలు చేసినాడు. కానీ ఆ సూచనలు ఎక్కువ మంది ఆమోదించారు. ఏ విధంగా జాతి నిర్మాణం, మనకైతే స్వాతంత్రం వచ్చింది, జాతి నిర్మాణం ఏ విధంగా జరపాలి అనే ప్రశ్న వేసుకోవాలి. జాతి నిర్మాణం అంటే మన ప్రజలను ఏ విధంగా పరిపాలించాలి, ఏ మార్గంలో నడిపించాలి అని చెప్పిన విషయాన్ని పూర్తిగా విస్మరించినారు. స్వేచ్ఛలో నిమగ్నమైపోయినారు. స్వేచ్ఛలో నిమగ్నమైపోయి ఈ స్వేచ్ఛనే ఎక్కువైపోయి, అంటే ఇష్టంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించడం అన్నమాట. ఎవరికి బాధ్యత లేకుండా, క్రమశిక్షణ అనేది పూర్తిగా లేకుండా బాగా ఆనందంగా హ్యాపీగా జీవించేసినారన్నమాట. దాని ఫలితంగానే మనము స్వేచ్ఛా భారత్ కాస్త సచ్చు భారత్ అయిపోయింది. ఏ జాతి వాళ్ళైతే పటిష్టంగా, ఆరోగ్యంగా, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు, ప్రజలు ఉంటారో ఆ దేశమే చాలా బలమైనటువంటి దేశం. కానీ ఆ దిశగా మనం ప్రయాణించలేదు కాబట్టి ప్రజలంతా స్వేచ్ఛాజీవులు అయిపోయి ఇష్టం వచ్చినట్టు సచ్చు భారతీయులుగా నిలబడిపోయినారు. ఎవరు కూడా దేహోదారోగ్యం ఉండవలసినంతగా ఉండదు, క్రమశిక్షణ జీవితంలో ఉండదు. ఈ ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా పరిపాలన చేసినారు. ఆ విధంగానే ప్రజలు కూడా ఉండినారు. దాని మూలంగానే ఈరోజు మనము జనగణమన పాడలేనటువంటి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. జెండా ఎగిరేసేటువంటి పరిస్థితి కూడా సక్రమంగా లేదు. కానీ సక్రమంగా లేదు. మన దేశం తర్వాత స్వాతంత్రం పొందినటువంటి ఎన్నో దేశాలు అగ్రరాజ్యాలుగా ఉన్నాయి. నేను సింగపూర్ పోయినప్పుడు గమనించింది ఏమిటంటే అక్కడ అవినీతి అనేది లేదు. ప్రజలు తక్కువ, భూభాగం కూడా చాలా తక్కువ. అయినా కూడా మలేషియా నుంచి మంచినీళ్లు తెప్పించుకుంటారు. పడవలతో వేల టన్నుల నీళ్లు తెప్పించుకుంటారు. మంచినీటి కొరత అనేదే లేదు. మనకు మంచినీళ్ళే లేవు సింగపూర్లో. అయినా కూడా ఏ రోజు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మంచినీటి కొరత అనేది రాలేదు. ఏ విధంగా జీవిస్తున్నారు వాళ్ళు? అక్కడి నుంచి మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ళు మంచినీళ్ళు కూడా కొనగలిగేటువంటి సత్తా వాళ్ళకు ఉన్నది అంటే వాళ్ళ జీవన ప్రమాణం ఎంత ఉంటుంది? అక్కడ చిన్న హోటల్లో పనిచేసేటువంటి వారికి కూడా ₹1,00,000 జీతం ఉంటుంది. ఎందువల్ల? వాళ్ళకు ఆదాయం వచ్చేటువంటి ఆదాయాన్ని ఎవరు తన సొంత ఖాతాలోకి వేసుకోకుండా వాళ్ళు దేశం కోసమే ఖర్చు పెట్టారనమాట. ఒక క్షణం కూడా వృధా చేయాలి. వాళ్ళకి అసలు భూభాగమే లేదు. ఏ విధంగా వాళ్ళు సింగపూర్ సిటీని కట్టినారు అని అంటే నది పారేటువంటి దాన్ని, ఆ నది ఒక దిశను మార్చేసినారు అనమాట. పక్కకు మార్చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకొని వాళ్ళు అక్కడ బిల్డింగులు లేకున్నారు. ఒక బిల్డింగ్ చూస్తే ఇంకొక బిల్డింగ్లు ఉండదు. ఈ విధంగా అద్భుతమైనటువంటి కట్టడాలతో అలాగే ఎత్తిన తల దించకుండా ఉండిపోతాం. అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరిగినాయి. అట్లా చాలా దేశాలు బాగుపడినాయి. మరి భారతదేశం ఎందుకు వెనుకబడింది అంటే అవినీతి, క్రమశిక్షణ రాహిత్యము. అది ముఖ్యంగా ఈరోజు యువకుల్లో అత్యంత అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది. కానీ అది వెలుగులేకి, ప్రయోజనాలకి రాకపోయేదానికి కారణం క్రమశిక్షణ లేదు. ఇష్టం వచ్చినట్టు ఉంటారు. పరిశుభ్రత కానీ, ఒక పని చేసే విధానం కానీ సరిగా లేకపోవడం వల్ల, నియమాలను పాటించకపోవడం వల్ల మనలో ఉండే టాలెంట్ గుర్తింపు పొందవలసినటువంటి పద్ధతిలో గుర్తింపు పొందకుండా పోయింది. దీనికంత కారణము అవినీతి, క్రమశిక్షణ లేనటువంటి పద్ధతులు అన్నమాట. కాబట్టి మనం జగన్ పాలన చూసి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇక మీదటనైనా కూడా పరిపాలకులు
పరిపాలకులు ఎప్పుడైతే క్రమశిక్షణగా దేశభక్తి కలిగి ఉంటారో అప్పుడే ప్రజలు కూడా వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి వీళ్ళు కూడా ప్రజలు దేశభక్తి క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అదే పద్ధతిలో ఉన్నారు, ఆ విధంగానే చేస్తూ ఉన్నారు. ఆయన గొప్ప రాష్ట్ర దేశభక్తులు అన్నమాట. ఆ విధంగా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన జీవితంలో క్రమశిక్షణను దేశభక్తిని కలిగి మన దేశాన్ని మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ రెండు జరిగితే కనుక దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. అందరూ కూడా ఇటువంటి సందర్భాల్లో మనము గొప్ప మహనీయుల యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క క్రమశిక్షణను గుర్తు చేసుకొని ఆ విధమైనటువంటి వాళ్ళ అభివృద్ధాలను నడిచి మన జీవితాలను కూడా ఉద్ధరించుకోవాలని సందర్భంగా ఇటువంటి పండుగలు జరుపుకుంటూ ఉంటాము. జై హింద్.